ఏం లేదని చెప్పేశాడు. దాంతో వివేకానంద రెడ్డికి ఇంకేం పాలుపోవాలి. ఇక్కడ 10-14 లక్షలు దగ్గరగా అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాడు. ఈలోపు సునీల్ యాదవ్ ఏం చేశాడు, మళ్ళీ సార్ అది వదిలేసేయండి, ఇక మనం ఇంకొకటి ఉంది మన దగ్గర వజ్రాలు, నా ఫ్రెండ్ ఒకడు ఈదవ్వాడు పురాతన వస్తువులు, అక్కడ వజ్రాలు అవి దొరికినాయి, అవి గనక అమ్మి పెట్టడానికి ఇక్కడ అడ్డం ఉంటది, పోలీసులు కానీ డిపార్ట్మెంట్లు కానీ, మీరు అది చూసి పెడితే గనక మనకి దగ్గరగా 500 కోట్లు ఉంటుంది సార్, వాడికి 500 వస్తే మనకు ఒక 50 ఇస్తాడు అని చెప్పాడు. ఈయన అది నమ్మి వాడి దగ్గరికి వెళ్ళడం, వాడి రాళ్ళు అయ్యి కొన్ని చూపెట్టడం, అవి రంగురాళ్ళు అవి చూపెడితే దాన్ని బేస్ చేసుకుని చివరికి వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే, ఒక చెక్క పెట్టెలు ఇంత చెక్క పెట్టెలు తయారు చేసేవాడితో కూడా అగ్రిమెంట్ అయ్యారు. 50 చెక్క పెట్టెలు ప్లస్ ఒక భూమి కూడా లెక్కేసి దానికి కూడా అడ్వాన్స్లు ఇచ్చారు తీసుకుని. దీనికి డబ్బులు 100 కోట్లు వచ్చేస్తాయి, చెక్క పెట్టెల్లో పెట్టి పాకేసేద్దాం అన్నంతటి స్థాయికి వచ్చారు. పెద్ద స్కెచ్ అంతా అయిపోయింది. సీన్ కట్ చేస్తే అదంతా భూసం తర్వాత తేలింది. ఆ టైంలో వీడు 14 లక్షలు ఈ దస్తగిరి వాళ్ళ మరదలో వద్దట, ఎవరో సంథింగ్ మరదలో ఏదో బంధువు అవుతుందట ఒక అమ్మాయి, పెళ్లికి 14 లక్షలు దాచుకుంటే నీకు 10 రూపాయల వడ్డీకి ఇప్పిస్తాను 2 నెలలకే కదా అని చెప్పేసి పెళ్లి ఇంకో 3 నెలల్లో ఉన్నట. ఆ డబ్బులు ఇప్పించాడు. ఇంకో 2 లక్షలు దస్తగిరి తన దగ్గర ఇచ్చాడు.